Hi guys, welcome to Crick Chat with Venkatesh. KKR high Tayyar. KKR సడన్గా దే ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్. 4 మ్యాచెస్ ఆన్ ద బౌన్స్, వరుసగా 4 మ్యాచ్లు గెలిచారు. అండ్ ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నట్టే వాళ్ళు, ఎందుకంటే ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి వాళ్ళకి. 4 గెలిచారనుకోండి, గెలిస్తే ఎన్ని పాయింట్స్, అది హోమ్ మ్యాచెస్ ఉంటున్నాయి. గెలిస్తే దే విల్ గెట్ 17 పాయింట్స్, హ్యాపీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. నెట్ రన్ రేట్తో కూడా సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఒక పాయింట్ ఉంది కాబట్టి, వర్షం వల్ల రద్దయిన మ్యాచ్. సో దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ నౌ. 7th ప్లేస్లో ఉన్నారు ప్రస్తుతానికి అయితే. బట్ దే ఆర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ. సడన్గా టీంలో ముఖ్యంగా స్పిన్నర్స్, స్పిన్ ద్వయం అనుకున్నాం, స్పిన్ ట్విన్స్ అనుకున్నాం. అండ్ యాడ్ అనుకూల్ రాయ్ ఆల్సో. అనుకూల్ రాయ్ ఫీల్డెడ్ బ్రిలియంట్లీ. ఒక ఫంబుల్స్ ఉంటాయి కానీ ఓవరాల్గా ఫీల్డెడ్ బ్రిలియంట్లీ అండ్ టుక్ 2 ఇంపార్టెంట్ వికెట్స్. అండ్ ఎప్పటిలాగే సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి బౌల్డ్ వెరీ వెల్. స్క్వీజ్ రన్స్ ఇన్ మిడిల్ ఓవర్స్, బాగానే ఉంది. వీళ్ళతో పాటు ఫిన్ అలెన్ కేమ్ టు ద పార్టీ వెరీ లేట్. ఈ సీజన్లో ఇప్పటివరకు ఫిన్ అలెన్ పవర్ ప్లే దాటలేదు. వస్తాడు, ఒక ధనాధన్ ఫటాఫట్ ఒక 4-5 4లో 6లో కొడతాడు, వెళ్ళిపోతాడు. ఎంత వేగంగా వస్తాడో అంత వేగంగా మెరుపులా మెరిసి వెళ్ళిపోతాడు. అలాంటి ఫిన్ అలెన్ ఈ స్టేట్ టిల్ ద ఎండ్, చివరిదాకా ఉండి మ్యాచ్ గెలిపించాడు. అది ఎలా గెలిపించాడు? అతని ఇన్నింగ్స్ 2 భాగాలు వేయించాలి. ఎందుకంటే ఫస్ట్ 17 బాల్స్లో హీ వాస్ 20 నాట్అవుట్, అంటే రనే బాల్ ఆల్మోస్ట్. తర్వాత 20 బాల్స్లో హీ స్కోర్డ్ 80 రన్స్, సిక్సర్స్, 10 సిక్సర్స్ కొట్టాడు. 5 4లు కొట్టాడు, 10 సిక్సర్స్ కొట్టి సిక్సర్స్ బాధపరిచాడు. పవర్ హిట్టింగ్ అట్ ఇట్స్ బెస్ట్. ఫిన్ అలెన్ ఫామ్లో ఉంటే పట్టుకోవడం కష్టం. మనం వరల్డ్ కప్ సెమీఫైనల్లో చూసాం. ఫిన్ అలెన్ చాలా లేట్గా వచ్చాడు పార్టీలో. అదే కదా ఈ వారంలో మనం చూసింది ఏంటంటే, ఎవరైతే ఈ ఫారిన్ ప్లేయర్స్, మంచి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, సంబడి లైక్ నికీ పూరన్, తర్వాత మిచెల్ మార్ష్, నౌ ఫిన్ అలెన్, లేట్గా వాళ్ళ అసలు వాళ్ళ విశ్వరూపం చూపిస్తున్నారు. ఈజ్ ఇట్ టూ లేట్? బట్ వీ డోంట్ నో. బట్ కేకేఆర్ మాత్రం చాలా బాగా పర్ఫార్మెన్స్. అంటే మనం స్పిన్నర్స్ గురించి మాట్లాడాం. స్పిన్నర్స్తో పాటు కార్తిక్ త్యాగి కూడా మంచి బౌలింగ్ చేశాడు. కార్తిక్ త్యాగి రాహుల్ వికెట్ తీయడం, దట్ వాజ్ టర్నింగ్ పాయింట్. టాస్ గెలిచారు వాళ్ళు కేకేఆర్, అండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అది 260 వచ్చిన వికెటే కావచ్చు, కానీ ఇట్ వాజ్ డిఫికల్ట్ టు బ్యాట్ ఆన్ దట్ పిచ్. అది ఈజీగా లేదు. సరే, హార్డ్ బాల్ ఉన్నప్పుడు షార్ట్స్ కొట్టవచ్చు కొంచెం. పవర్ ప్లేలో బాల్ మెత్తబడిన తర్వాత బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా కష్టం, సెటిల్ అయిన వాళ్ళు ఆడచ్చు. అలాగే పతుమ్ నిస్సంక వాజ్ బ్యాటెడ్ వెల్. అతను 50 చేశాడు. ఈ ప్లేడ్ సమ్ గుడ్ షాట్స్. సెకండ్ 50 అతనికి సీజన్లో. రాహుల్ ఆల్సో స్టార్టెడ్ వెరీ వెల్. రాహుల్ 4 4లు కొట్టాడు. కానీ రాహుల్ ఇటీవల కాలంలో చాలా, అంటే అతని స్ట్రైక్ రేట్ ఈ సీజన్లో 180+ ఉంది, ఓకే ఒప్పుకుంటాను. కానీ మరీ ఎక్కువ తొందరపడుతున్నాడు. ఇప్పటికీ స్కోర్డ్ వెరీ గుడ్ రన్స్, ఇప్పటికీ 460 ఎంతో రన్స్ ఉన్నాయి. కానీ అతను కనుక కాస్త కొంచెం, మరి యాంకర్ రోల్ ఆడమంటలేదు కానీ కొంచెం జాగ్రత్తగా ఆడితే హీ కెన్ బి మోర్ డేంజరస్. కానీ అతను పెద్ద షాట్ కోసం వెళ్ళాడు కార్తిక్ త్యాగి బౌలింగ్లో. అండ్ వెరీ గుడ్ క్యాచ్ బై క్యామరన్ బకెట్ హ్యాండ్స్ కదా, పెద్ద చేతులు, దాంట్లో అతను ఈజీగా క్యాచ్ పట్టేసుకున్నాడు ఇప్పుడు. సో హై క్యాచ్. సో ఎప్పుడైతే రాహుల్ తొందరగా అవుట్ అయ్యాడో, వాళ్ళ బ్యాటింగ్ అక్కడి నుంచి నితీష్ రాణా, అంటే వీళ్ళు దేర్ స్క్వీజ్ రన్స్. సునీల్ నారాయణ్, అనుకుల్ రాయ్ పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తారు స్పిన్నర్స్, బట్ దే స్క్వీజ్ రన్స్ వేసాక ఏదో షార్ట్ కొట్టడానికి వెళ్తారు. అతను కానీ రిజ్వీ కానీ ఆ షార్ట్ కొట్టే ప్రయత్నంలో ఒకటిపోతారు. చాలా 11th ఓవర్లో 2 వికెట్లు తీశాడు అనుకుల్ రాయ్. పతుమ్ నిస్సంగాను అవుట్ చేశాడు. వెరీ గుడ్ స్టంపింగ్ బై అంకుష్ రఘువంశీ. ఈజ్ గుడ్ కీపర్. అది మామూలుగా అతను రెగ్యులర్ కీపర్ కాదు, కీపింగ్ బాగా చేస్తున్నాడు కుర్రాడు. వైడ్ డెలివరీ, వైడ్ అని ప్లాన్ చేసినట్టున్నారు. వైడ్ ఆడే ప్రయత్నంలో ముందుకెళ్ళిపోయాడు, బాగా ఒక ఫీట్ ముందుకెళ్ళిపోయాడు. సో వెంటనే స్టంపింగ్ చేశాడు. సో అదే ఓవర్లో స్టబ్స్ని కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. సో దెర్ వాజ్ హెల్ప్ ఫర్ ద స్పిన్నర్స్, డెఫినెట్లీ బాల్ వాజ్ గ్రిప్పింగ్. సో హెల్ప్ ఉంది, స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది, దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి ఫస్ట్ 3 overs చాలా టైట్గా వేశాడు. లాస్ట్ ఓవర్లో అతను వాజ్ హబ్లింగ్, అతనికి కాలుకి ఏదో ఇంజరీ అయింది. అయినా కూడా లాస్ట్ ఓవర్లో కొద్దిగా రన్స్ ఇచ్చాడు. ఆయన కూడా హ్యాస్ గివెన్ అవే జస్ట్ 28 రన్స్ అనుకుంటాను 4 overs.
అండ్ నారాయణ్ చాలా ఎకనామికల్గా ఒక వికెట్ తీయడంతో పాటు చాలా ఎకనామికల్ బౌలింగ్ వేశాడు. కెమెరాన్ గ్రీన్స్ ఒక్క ఓవర్లో కాస్త 12 రన్స్ వచ్చినా కానీ అందరు బౌలర్స్ మంచి బౌలింగ్ వేశారు, ఇంక్లూడింగ్ వైభవ్ అరోరా. సో వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. దే టుక్ దేర్ క్యాచెస్ వెరీ వెల్, మంచి క్యాచ్లు పట్టుకున్నారు. వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ డే ఫర్ కేకేఆర్. అక్షర్ పటేల్ వన్స్ అగైన్, అక్షర్ పటేల్ కాస్త ఎర్లీగానే బ్యాటింగ్కి వచ్చాడు. అతని హారర్ కంటిన్యూ అవుతుంది. 20 బాల్స్లో ఎంతో 10 రన్స్ ఎంతో చేశాడు, 50 స్ట్రైక్ రేట్తో. చాలా స్ట్రగుల్ అయ్యాడు. 20 రన్స్ చేశాడు, అవుతాం చాలా తక్కువ రన్స్ చేశాడు, చాలా టైం తీసుకున్నాడు. అశుతోష్ శర్మ మంచి బ్యాటింగ్ చేశాడు. అంటే అతను స్లోగా స్టార్ట్ అయ్యాడు, లాస్ట్లో కొన్ని 6 కొట్టాడు, 3 6 కొట్టాడు. బట్ ఈ స్కోర్ 39. సో వికెట్లు పడుతూనే ఉన్నాయి. లాస్ట్లో 142 మాత్రమే చేయగలిగారు. 142 వాజ్ నాట్ ఎనఫ్. ఎంత డిఫికల్ట్ పిచ్ అయినా 142 వాజ్ నాట్ ఎనఫ్. ఢిల్లీ వాళ్ళు చాలా వాళ్ళ టీం సడన్గా వాళ్ళ గ్రాఫ్ కంప్లీట్గా పడిపోయింది, దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. 142 వాజ్ నాట్ ఇట్ ఆల్ ఎనఫ్ ఈవెన్ ఆన్ డిఫికల్ట్ పిచ్. ఆ పిచ్ మీద వాళ్ళకి రాహుల్ లాంటి వాళ్ళు నిలబడి కనీసం ఒక 160 చేస్తుంటే, ఏమన్నా 160 165 చేస్తుంటే కొద్దిగా కాంపిటేటివ్ స్కోర్ అయ్యింది. స్టార్టింగ్లో మంచి స్టార్టే అందుకున్నారు, కానీ పవర్ ప్లేలో చెప్పాను కదా కొంచెం ఫినాల్ స్లోగానే స్టార్ట్ అయ్యాడు. రహానే వాజ్ లుకింగ్ గుడ్, మంచి 6 కూడా కొట్టాడు. కానీ రహానే గాట్ అవుట్. మోస్ట్ అన్ఫార్చునేట్ డిస్మిసల్ ఏంటంటే బౌలర్ చేయి తాకి స్టంప్స్ మీదకి బాల్ వెళ్ళింది అండ్ హీ వాజ్ నాన్ స్ట్రైకర్, హీ వాజ్ బ్యాకింగ్ అప్ టూ ఫార్. మోస్ట్ అన్ఫార్చునేట్ డిస్మిసల్ ఇన్ క్రికెట్, అదే కదా. అలా కొట్టాడు రహానే. తర్వాత యాంక్రిష్ రఘువంశీ గమ్మత్తుగా కొట్టాడు. యాంక్రిష్ రఘువంశీ అక్షర్ బౌలింగ్లో స్వీప్ కొట్టే ప్రయత్నంలో అది కాలికి తగిలింది, బ్యాట్ కూడా తగిలి టాప్ ఎడ్జ్ అన్నట్టుంది, కాలికి తగిలి స్లోగా స్టంప్స్ మీదకి వెళ్ళింది. అది కొంచెం అలర్ట్గా ఉంటే దాన్ని కొంచెం క్విక్గా ఆపగలిగి ఉంటే స్టంప్స్ మీదకి వెళ్ళకుండా బ్యాట్తో ఆపి ఉండేవాడు. కానీ అది ఎంత బౌన్స్ అవుతుందనేదని అతను సరిగ్గా గేజ్ చేయలేకపోయాడు. ఆ కింద పడిన బాల్ అది అనుకున్న దానికంటే ఎక్కువ బౌన్స్ అయింది, అది వెళ్ళి స్టంప్స్ మీదకి వెళ్ళి స్టంప్స్ డిస్టర్బ్. సో ఈ 2 వికెట్లు కూడా చాలా ఫ్రీక్ సర్కమ్స్టెన్సెస్లో వాళ్ళు కోల్పోయారు. బట్ ఆ 2 వికెట్లు కోల్పోయారు వాళ్ళు. తర్వాత ఎప్పుడైతే స్పిన్నర్స్ టోటలీ ఫెయిల్డ్ వాళ్ళ, అంటే అక్షర్ పవర్ ప్లేలో 3 ఓవర్లు వేసాడు, చక్కగా వేసాడు. అక్షర్ వికెట్ కూడా తీశాడు, హీ బౌల్డ్ వెల్. బ్యాటింగ్లో ఫెయిల్ అవుతున్నాడు, బౌలింగ్ బాగా చేస్తున్నాడు. 27 రన్స్ ఎంత ఇచ్చాడు తను 4 ఓవర్స్లో, 4th ఓవర్లో కొద్ది రన్స్ ఇచ్చినప్పుడు. అక్షర్ బౌల్డ్ వెల్. బట్ వాట్ అబౌట్ కుల్దీప్ యాదవ్ హారిబుల్, వన్స్ అగైన్ గోయింగ్ ఫర్ రన్స్, 6 కొట్టాడు. విప్రాజ్ నిగమ్ అయితే 2 ఓవర్లో 34 రన్స్ ఎంతో ఇచ్చాడు, 17 ఎంతో అతనే. కానీ వాళ్ళిద్దరూ ఆ పిచ్లో హెల్ప్ ఉంది. అయితే ఇద్దరు సెటిల్డ్ బ్యాట్స్మెన్ ఉన్నారు, అది కూడా మనం చూడాలి. కెమెరాన్ గ్రీన్ ఆల్సో సెటిల్డ్ నైస్లీ. సో సెటిల్డ్ బ్యాట్స్మెన్కి బౌలింగ్ వేయడం అంటే అది వీళ్ళకి ఢిల్లీ ఈజ్ ఈక్వల్ టు సిల్లీ మిస్టేక్స్. లాస్ట్ మ్యాచ్లో అండర్ కవర్స్ 2 రోజుల నుంచి అండర్ కవర్స్ ఉన్న మాయిశ్చర్ ఉన్న పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం. ఇక్కడ ముఖేష్ కుమార్కి అసలు బౌలింగే ఇవ్వలేదు. సో స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది, కానీ వీళ్ళు స్పిన్నర్స్ అంత మంచి ఫామ్లో, ముఖేష్ కుమార్కి అసలు బౌలింగే ఇవ్వలేదు. లాస్ట్ ఓవర్ ఇచ్చారు మ్యాచ్ అయిపోయిన టైంలో. ముఖేష్ కుమార్ ఎందుకు తీసుకున్నట్టు, అసలు ఎందుకు ఆడిచ్చినట్టు. ఎన్గిడి వాజ్ బౌలింగ్ వెల్. ఎన్గిడి 2 ఓవర్స్లో 7 రన్స్ ఇచ్చాడు, కానీ ఎన్గిడిని లాస్ట్ ఓవర్స్ కోసం అట్టి పెట్టారు. ఏం చేస్తారు మీరు, వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలి కదా. ఫినాలని బాగా ఆడుతున్నప్పుడు ఎన్గిడిని ఇంట్రొడ్యూస్ చేయాలి. మళ్ళీ దే ట్రైడ్ స్పిన్నర్స్. అండ్ విప్రాజ్ నిగమ్ 1 ఓవర్లో 3 6 కొట్టాడు ఫినాల్. కుల్దీప్ బౌలింగ్లో 6 4 కొట్టారు. సో ముఖేష్ కుమార్ ఎక్కడ, ఎన్గిడి ఎక్కడ, మీ స్పిన్నర్స్ బాగా వేయట్లేదు బౌలింగ్. కుల్దీప్ ఫస్ట్ ఓవర్ చూసినా అది అర్థం అవుతుంది, విప్రాజ్ ఫస్ట్ ఓవర్ చూసినా అర్థం అవుతుంది. దే డిడ్ంట్ డిజర్వ్ సెకండ్ ఓవర్ ఎట్ ఆల్. మరి ఎందుకు ఇచ్చారో వాళ్ళకి మళ్ళీ బౌలింగ్ నాకు అర్థం కాలేదు. ఇవ్వడం వల్ల దే లీగ్ రన్స్ చాలా ఈజీగా, చాలా ఆడుతూ పాడుతూ 5.5 ఓవర్లు ఎంతో మిగిలిండగా వాళ్ళ టార్గెట్, వాళ్ళకి రన్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దే ఆర్ సిట్టింగ్ ప్రతి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. వెరాజ్ దిస్ టీమ్ ఢిల్లీకి ఆల్రెడీ కెప్టెన్ మాట్లాడుతున్నాడు పోస్ట్ మ్యాచ్లో నెక్స్ట్ సీజన్ గురించి, మిగతా బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ని వాళ్ళు ట్రై చేయాలన్నట్టు. సో దే ఆర్ అవుట్ ఆఫ్ రేస్ ఆల్మోస్ట్. అంటే మనం థియరాటికల్గా వాళ్ళు చెప్పలేం, కానీ ఈ డిఫీట్తో ఇంకా వాళ్ళకి ఛాన్స్ లేనట్టే లెక్క. వెరీ వెరీ డిసప్పాయింటింగ్. టీం చాలా మంచి టీంతో వచ్చారు. స్టార్క్ కూడా యాడ్ అయ్యాడు, నెన్గిడే ఉన్నాడు ఆ టీంలో, కుల్దీప్, అక్షర్, రాహుల్, మంచి ప్లేయర్స్ ఉన్నారు ఆ టీంలో. కానీ దే ఆర్ టోటలీ డిసప్పాయింటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ వెరీ గుడ్ కమ్బ్యాక్ బై కేకేఆర్. ఇంత బాగా కమ్బ్యాక్ అవుతుందని ఎవరు అనుకోలేదు. సో లేట్గా అయినా లేటెస్ట్గా వస్తున్నారు కేకేఆర్.